బంధాలే బందీలై అత్త అమ్మగా మారిన వేళ ఈ కథ ద్వారా మనం అది ఏ విధంగా జరిగిందో తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబం వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది. చిన్న కుటుంబం అంటే తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు, ఒక బాబు పాప. అయితే ఆ రైతు వ్యవసాయం చేసుకుంటూ పిల్లలిద్దరినీ పెద్దవాళ్ళని చేశాడు. పెద్దవాళ్ళని చేసిన తర్వాత ఇద్దరికి 10వ తరగతి పరీక్షలు కంప్లీట్ అయిపోయినాయి. అయిపోతే ఆ తండ్రి ఏమనుకున్నాడంటే, ఆడపిల్లని చదివించడం ఎందుకు, వేస్ట్ కదా, పెళ్లి చేసుకుని ఇంకో ఇంటికి వెళ్ళిపోయేది, అదే కొడుకుని చదివిస్తే రేపొద్దున నన్ను చూస్తాడు కదా అని చెప్పి ఆడపిల్లను చదివించడం అనిపించి ఆ కొడుకును మాత్రమే చదివిస్తాడు. అయితే కొన్నాళ్ళకు ఏం చేస్తాడు ఆ కొడుకు, తను కొంతవరకు చదువుకుని తను అనుకుంటాడు, నేను చదువుకుని వేరే ఊరు వెళ్ళి జాబ్ చేయడం కంటే నా ఊర్లోనే నేనుండి 10 మందికి పని కల్పించగలను కదా అని చెప్పి వెనక్కి వచ్చేస్తాడు చదువు మానేసి. అప్పుడు ఆ తండ్రి ఈ కూతురికి పెళ్లి చేయాలనుకుంటాడు. పెళ్లి చేయాలనుకుంటే తను సంబంధాలు చూస్తూ ఉండగా తన తండ్రి తన సొంత వాళ్లకు మాట ఇస్తాడనమాట, మా పిల్లను మీరు చేసుకోండి అని. తన చెల్లికి మాట ఇచ్చి తండ్రి చనిపోతాడు, ఆ రైతు తండ్రి. అప్పుడు ఆ రైతు తన చెల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు పెళ్లి చేసుకోమని ఆ అమ్మాయిని. సరే అని చెప్పి ఆ చెల్లి ఒప్పుకుని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంది, కొడుకుకి ఇచ్చి పెళ్లి చేసుకుంటుంది. అప్పుడు కొన్ని రోజులకి ఏమవుతుంది, తన అన్న ఉంటారు కదా రైతు కొడుకు, అన్నకి పెళ్లి చేస్తారు. పెళ్లి చేస్తే ఆ వచ్చిన అమ్మాయి ఏం చేస్తుందంటే, ఈ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన ఆడబడుచు ఉంది కదా, చెల్లెలికి ఇచ్చి పెళ్లి చేసి చెల్లెలి కొడుకు ఇచ్చి పెళ్లి చేసిన అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని ఇంటికి రానివ్వకుండా ఏదో ఒక విధంగా గొడవలు పెట్టేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి డబ్బులు ఏదో విధంగా పెట్టాల్సి వస్తుంది కాబట్టి డబ్బులు ఖర్చు అయిపోతాయని, ఆ డబ్బులు ఎలాగోలా మిగిల్చుకోవాలని ఈ కోడలు ఎవరైతే ఉందో రైతు కోడలు ఆలోచించి తన భర్తకు లేనిపోయిన విషయాలన్నీ చెప్తూ ఉంటుంది. అది మనకు అది చేసుకుంటే డబ్బులు మిగులుతాయి, ఇది చేసుకుంటే డబ్బులు మిగులుతాయి, వాళ్ళని రాకుండా ఉంటే మనకు డబ్బులు మిగులుతాయి, అలా ఏవేవో చెప్పి తన భర్తను మార్చేస్తుంది. అది నిజమే అనుకుని తను నమ్మి చెల్లిని కూడా ఇంటి దగ్గరికి రానివ్వకుండా చేస్తాడు. ఇంటి దగ్గరికి రానివ్వకుండా చేస్తే పాపం అమ్మాయి అలానే అత్తగారింటి దగ్గరే ఉండిపోతుంది. సొంతమైన అత్త కాబట్టి చూస్తుంది. అదే బయట వాళ్ళైతే ఈ రోజుల్లో మనకు తెలిసిన విషయమే. సో అలా జరుగుతూ ఉండగా కొన్ని రోజులకు రైతు కూతురికి కొన్నాళ్ళకు పిల్లలు పుడతారు. ఆ డెలివరీ టైంలో కూడా ఈ కోడలు ఇంటికి రానివ్వదు కూతుర్ని. రానివ్వకపోతే మా అమ్మాయి అక్కడే అత్తగారింటి దగ్గరే ఉంటుంది. ఆ భర్త పాపం చేసుకున్న మేనత్త కొడుకు పాపం తనే అన్నీ అయ్యి చూసుకుంటూ ఉంటాడు. కానీ డెలివరీ టైం వచ్చేసరికి తల్లో అత్తో ఎవరో ఒకరి దగ్గర ఉండి చూసుకోవాలి కదా, అది అతను చూసుకోలేడు కదా. అప్పుడు అడుగుతాడు అత్తగారిని ఫోన్ చేసి, తీసుకెళ్ళండి నేనే మనీ ఖర్చు పెట్టుకుంటాను అని. అయినా కూడా ఆ కోడలు ఏదైతే ఉందో ఎంత మనీ ఖర్చు పెట్టుకున్నా తీసుకొచ్చిన కానీ పని చేయాల్సి వస్తుంది కదా అని రానివ్వకుండా చేసేసింది. తీసుకురావద్దని చెప్పేసి గొడవ చేసేస్తే సర్లే అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, ఆ తల్లిదండ్రులు కొంచెం నిదానస్తులు ముందు నుంచి. సో దాంతో కోడలకు భయపడి వాళ్ళు తీసుకురావడం మానేస్తే పాపం ఆ కూతురు అక్కడే అలాగే తన భర్త దగ్గరే ఉంటూ ఉంటుంది. పాపం కొన్నాళ్లకు వాళ్ళు అత్తగారు వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళి డెలివరీలన్నీ చేసి వాళ్ళ అత్తగారే పాపం తల్లిలాగా అమ్మలాగా మారి అన్నీ చేసి మళ్ళీ తన ఇంటికి వాళ్ళు వేరే చోట జాబ్ చేస్తూ ఉంటారు కదా కొడుకు, అక్కడికి పంపించేస్తుంది కోడల్ని. అయితే కొన్నాళ్ళ తర్వాత ఆ అమ్మాయి రైతు కూతురు ఏదైతే ఉందో ఆ అమ్మాయి బంధువుల ఇంటికి వెళ్తుంది. తన బంధువులు పిలుస్తారు, తల్లిదండ్రులు పిలవకపోయినా అన్న రానివ్వకపోయినా మిగిలిన బంధువులందరూ అమ్మాయితో మాట్లాడతారు, ఆ అమ్మాయిని తన ఇంటికి పిలుస్తూ ఉంటారు. పిలిచినప్పుడు అలా తన బంధువుల ఇంటికి వెళ్తే ఈ కోడలు ఉంది కదా రైతు కోడలు,
అయితే ఆవిడ ఏంటంటే తన ఇంటికి రానివ్వదు, మళ్ళీ పైగా ఎవరింటికి వెళ్ళకూడదంట అమ్మాయి. ఆ అమ్మాయి తన ఇంటికి రానివ్వదు ఆడపడుచుని, ఆ ఆడపడుచు ఎవరింటికి వెళ్ళకూడదు. వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళిందని అందరికీ తోను గొడవలు. మా ఆడపడుచుని మీరు ఎందుకు రానివ్వాలి, మీ ఇంటికి ఎందుకు పిలిచారు మీరు అని అందరితో గొడవలు పెట్టుకుని, ఎవరెవరింటికి అయితే వెళ్ళిందో వాళ్ళందరితో గొడవలు పెట్టుకుని అత్తగారికి కూడా ఫోన్ చేసి పైగా ఈ కోడల మీద లేనిపోయినవన్నీ చెప్పుద్ది. చెప్తే పాపం మా అత్తగారు అమ్మలాగా చూసుకుంది, కానీ తను ఒక ఆడదే కదా. అప్పుడు ఏమైందంటే ఆ కోడలు ఏదైతే ఉందో రైతు కోడలు చెప్పిన మాటలు ఈయన నిజమే కావాలని చెప్పి కొడుకు కోడలు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, చుట్టాలింటికి వెళ్ళేసరికి ఆ అమ్మకు కూడా కోపం వచ్చి మాట్లాడడం మానేస్తుంది కొన్నాళ్ళకి. ఇటు అమ్మ నాన్న పట్టించుకోరు, అత్తగారింటి వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. దీని అంతటికి కారణం ఎవరు? ఆ అమ్మాయి కోడలు కోడలు ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఇలా చేసిందనమాట. తాను ఆ అమ్మాయిని పుట్టింటికి రానివ్వకుండా, ఎవరి బంధువుల ఇంటికి వెళ్ళనివ్వకుండా, పైగా అత్తగారితో కూడా గొడవలు పెట్టి అత్తగారిని కూడా మాట్లాడనివ్వకుండా చూసింది. అమ్మలాగా చూసుకున్న అత్తగారు కూడా మారిపోయి కోడలను కొన్నాళ్ళు వదిలేస్తే పాపం అప్పుడు ఆ భర్తే అన్నీ అయి ఆ అమ్మాయిని చూసుకున్నారు. తన చిన్న బిడ్డలను పెంచుకుంటూ పాపం బాధపడుతూ, ఏ విధంగా అంటే ఆ పిల్లలకు నానమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య ఎవరి ప్రేమలు లేవు. పాపం ఆ పిల్లలు చిన్న పిల్లలు అలా ప్రేమలు లేకుండా పాపం అలాగే బతికారు. అలా పిల్లలకు 5 years వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత పాపం ఏమనుకుందో ఏమో తెలీదు, వాళ్ళ అత్తగారే మళ్ళీ మనసు మార్చుకుని తన కొడుకుని పిలిస్తే అమ్మ కదా పిలిచిందని చెప్పి ఇంటికి వెళ్తాడు. వెళ్ళి అలా వాళ్ళు కలిసిపోతారు. కలిసిపోయిన తర్వాత కొన్ని రోజులకు ఈ అమ్మాయి ఎవరైతే ఉందో రైతు కూతురికి మళ్ళీ ఒకసారి తనకు యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయ్యేసరికి పాపం అన్నీ మర్చిపోయేసరికి మళ్ళీ ఆ అత్తగారే ఆ అమ్మలాగా ఇంటికి తీసుకొచ్చి ఆ అమ్మాయికి అన్ని సపర్యాలు చేసి తన ఆరోగ్యం మళ్ళీ మామూలుగా కుదిరిపడేలాగా చూసుకుని మళ్ళీ కొడుకుతో పాటు ఎక్కడైతే జాబ్ చేస్తుందో అక్కడికి పంపించేస్తుంది. అలా అత్తగారే అమ్మగా మారి చూసింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆడపిల్లను మనం పట్టించుకోపోయినా పర్వాలేదు, కానీ అత్తగారికి కోడలికి మధ్య మనం పుట్టింటి వాళ్ళని వెళ్ళి గొడవలు పెట్టకూడదు. అది తప్పు కదా. ఆ అమ్మాయి ఆ కోడలు ఎవరైతే ఉందో అలా గొడవలు పెట్టి తను మానసిక రాక్షస ఆనందాన్ని పొందుతుందన్నమాట. మా అత్త కోడల మధ్య గొడవలు పెట్టేసి ఇంకెవ్వరింటికి వెళ్ళనివ్వకుండా చేసేసి వాళ్ళని ఒక్కళ్ళనే చేసి ఒంటరిగా ఏడిపిద్దాం అనుకుంది. కానీ పైన భగవంతుడు అనేవాడు చూస్తూ ఉంటాడు కదా, అలా జరగకుండా అత్తే అమ్మలాగా చూసుకుని వాళ్ళ జీవితాలకు ఒక తోడులా నిలబడింది. ఇదండి ఈరోజు కథ. నచ్చితే మరో కథ కోసం ఈ కథను అందరికీ షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్స్ ఏమన్నా ఉంటే పెట్టండి. బాయ్.